భవానీ, అక్క, శివాకి పార్వతికి బొట్టు పెట్టు. అలాగే. ముత్తైదువును నేను పెట్టే కుంకుమ నిండు నూరేళ్లు నువ్వు వర్తిల్లాలని కాదే. ఈ నిశ్చితార్థం ఆగిపోయి మాన మర్యాదలు పోయి నీ బతుకుల్లో నూరేళ్లు నిండుకోవాలనే. నీ ఫోటో కన్నా ముందే నీకు కుంకుమ పెట్టా. నీ సంగతేంటప్ప సింగారప్ప, ముత్తపప్పులా నిల్చున్నావు. నా స్కెచ్ నీ కెరీర్కి స్క్రాచ్ వేస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. విజయ, ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రోడక్ట్స్ బాగా సేల్ అవడంలో నీ పాత్ర కూడా ఉంది శివ. కీప్ ఇట్ అప్. పెళ్లి తర్వాత నీ జీతం రెండింతలవుతుంది. కార్ ఫర్ యూ. ఐఎమ్ సో లక్కీ మ్యామ్. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుంది. విజయ, ఇది మీ ఇద్దరికి కల్పిస్తున్న బహుమతి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇల్లాలిగా నువ్వు ఈ ఇంట్లోనే అడుగు పెట్టాలి పార్వతి. అమ్మగారు, నాకు? అవును, నీకే పార్వతి. తీసుకో. మాచినేని పావని అభ్యంతరం చెప్తుందని, మహి ఐశ్వర్యల పెళ్లికి నువ్వు అడ్డొస్తావన్న పంతంతో ఇదంతా చేయడం లేదు. కష్టం వస్తే ఆదుకునేవాళ్లు చాలా మందుంటారు. కానీ నేను సహాయం చేయడం మొదలు పెడితే జన్మంతా ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. అందుకే నువ్వు అఖిలాండేశ్వరయ్యవు. అఖిల, ఎముక లేని చెయ్యి. అడిగితేనే పెట్టేది అమ్మ. అడగాల్సిన పని లేకుండా పెట్టేదే అమ్మలగన్న అమ్మ. శివ, ఆర్ యు హ్యాపీ? ఎస్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యా. ఆంటీ, 2% అవకాశాన్ని నాకివ్వండి. నేను రెట్టింపు చేస్తాను. పార్వతీ శివల పెళ్లి మీది, రిసెప్షన్ మాది. మా హోటల్లోనే పార్టీ. అబ్బబ్బబ్బబ్బబ్బ, చూసావా మామ్, మాచినేని ఫ్యామిలీ పీసు, బంకు పీసు. బయట పార్టీ వేస్తే బిల్లు కట్టాల్సి వస్తుందని మీ హోటల్లో ఫుడ్ పెడుతున్నారు. ఛీ! మహి, ఆంటీ చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. చిన్నబాబు, మామ్, ఐశ్వర్య పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్వతి పెళ్లి, రిసెప్షన్, ఫంక్షన్ అన్నీ మనమే గ్రాండ్ గా చేద్దాం. అత్తారింటికి పంపించే వరకు అన్ని ఖర్చులు మనమే పెట్టుకుందాం. పార్వతి,
శివతో కలిసి సంతోషంగా ఉండాలి, సరేనా? నిశ్చితార్థం అంటేనే సగం పెళ్ళైపోయినట్టు. ఈ రోజు నుంచి మీ ఇద్దరి జర్నీ స్టార్ట్ అవుతుంది. నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి మెలిసి జీవించండి. గాడ్ బ్లెస్ యూ.